ఈనాడు వచ్చేసి టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ, సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ, పోస్టింగ్ లో పారదర్శకత, వసతుల గరిష్ట వినియోగం, సీఎం కాన్వాయ్ కి కొత్త వాహనాలు అవసరం లేదు, ఆల్రెడీ కొత్త వాహనాలు తయారు చేపించి ఇచ్చిండ్రు, కొత్త వాహనాలు అవసరం లేదని నువ్వు అనగానే సరిపోదు రేవంత్ రెడ్డి గారు. కొత్త వాహనాలు వచ్చినాయి, 15 కొత్త వాహనాలు వచ్చినాయి మీకు. మరి వాటిని ఏం చేయమంటావు? ఇక్కడ ఒకటి తప్పిలే మాట, సీఎం కాన్వాయ్ కి 15 కొత్త వాహనాలు వచ్చినాయి. ఏదో నోటి మాటకు ఇక్కడ అన్నాడు కానీ కొత్త వాహనాలని తిరుగుతారు రేవంత్ రెడ్డి, అట్లేం ఉండదు. ఇంతకుముందు కేసీఆర్ వాడిన వాహనాలని ఎందుకు వాడతా అన్నాడు ఆయన. కొత్త వాహనాలు ఆల్రెడీ వచ్చినాయి, తయారు చేసి వచ్చినాయి. ఎయిర్పోర్ట్ మెట్రో అంతా ఉపయోగకరం కాదు, ఎయిర్పోర్ట్ మెట్రో అంతా ఉపయోగకరం కాదు, ఎయిర్పోర్ట్ కు మెట్రో అంతా ఉపయోగకరం కాదంటాను. గత ప్రభుత్వంలో సాకు విద్యుత్ ఇచ్చింది రోజు 10 గంటల లోపే, ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏ రైతు కూడా 10 గంటలే ఇచ్చిందని చెప్పలేదు, ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పెట్టుకున్నారు. మరి ఏ సమస్య కూడా రాలేదు. ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు 10 గంటలే వచ్చినాయి కరెంటు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? లేవు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు? మేము 10 గంటలే ఇస్తాం కరెంటు, 10 గంటల కంటే 1 గంట కూడా ఎక్కువ ఇవ్వమని చెప్తాను. ఇక 10 గంటలే ఇస్తాడు, అది పొద్దున ఇస్తారా, రాత్రి ఇస్తారా, అర్ధరాత్రి ఇస్తారా, తెల్లారి గంటలు ఇస్తారా అనేది ఇక మీ సావుకు వచ్చింది. ఇక చూసుకోరు ఏం జరుగుతుందో. ఆల్రెడీ 24 గంటలు కరెంట్ ఇచ్చిందని రైతులు చెప్తా అంటే రైతుల మాట నమ్మద్దు కానీ నీ మాట నమ్మల్లా ముఖ్యమంత్రి గారు. అంటే రైతుల కంటే నువ్వే పోయి బాయిలా కాడ వ్యవసాయం చేసి వచ్చినావా? ఓ 10 ఎకరాలు దున్ని వచ్చినావా? మరి ఒక్క రైతు కూడా మాకు 10 గంటలే వస్తానని ఎక్కడ వదిలిపెట్టలే. ఈ 9.5 సంవత్సరాలలో ఒక్క రైతు కూడా ఎక్కడైతే లొలిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ముఖ్యమంత్రి సందర్భంగా వివరించారు. ప్రభుత్వంపై ఎలాంటి అదనపు వ్యయం భారం లేకుండా ఉన్న మౌలిక వసతులనే పూర్తిగా వినియోగించుకోవచ్చని. హలో, ఎవరండి చెప్పాలి? అట్లే మొత్తుకుంటాడు కానీ ఇక్కడ నేను లైవ్ లో ఉన్నా. మల్లిగాడు మొత్తుకుంటాడు. మరి వాడు మొత్తుకోకపోతే ఏం చేస్తాడు? వాడు ఉన్నదే కేసీఆర్ను తెలంగాణను ఎప్పటికప్పుడు తిట్టాలి వాడు. అది ఇక మౌలిక వసతులనే పూర్తిగా వినియోగించుకోనున్నట్లు సీఎం తెలిపారు. తన కాన్వాయ్లోని వాహనాలను మార్చడం లేదని, ప్రగతి భవన్, అసెంబ్లీ భవనాలను గరిష్టంగా ఉపయోగించుకుంటామన్నారు. కాన్వాయ్ కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయవద్దని, అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం రంగు మార్పునకు స్టిక్కరింగ్ చేయించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని ఆదేశించినట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించడం పూర్తి అయిందన్నారు. మిగిలిన 2 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా తొలగించాలని ఆదేశం ఇచ్చాయని సీఎం వెల్లడించారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి నిన్న విలేకరులతోటి ఇష్టాగోష్ఠి చర్చ ముఖ్యమంత్రి గారు జరిపింది. ఇక్కడ ఒక 2 మాటలను ఏమంటారు? ఉన్న భవనాలను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాం, అదే విధంగా మేము కొత్త వాహనాలు కొనలేదు అంటాను. అయితే మొన్న పేపర్కి వచ్చింది ఏంది? ఆల్రెడీ సీఎం కాన్వాయ్ కోసం 15 కొత్త వాహనాలను కొన్నామన్నట్టు చెప్పిండ్రు. ఆ 15 కూడా బుల్లెట్ ప్రూఫ్ తో సంబంధించిన వాహనాలు కొన్నాము అని ఆ రోజు పేపర్లు వేసిండు. మరి ఈ రోజేమో అవసరం లేదు, ఇంకా కొనలేదు అన్నట్టు ఇక్కడ సీఎం గారు మాట్లాడతాను. మరి ఈ 2 విషయాలలో ఏది నిజం అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక ముఖ్యంగా ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం మంచి నిర్ణయం. ఏం నిర్ణయం అది? టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ. ఇది ఎంత తొందరగా జరిపితే మీకు అంత మంచి పేరు వస్తుంది. ఇలా దొంగలెవడు పేపర్లు బయట తీసుకొచ్చినోడు అయితే ప్రవీణ్ గారు అనేటోడు తీసుకొచ్చింది అనేది బయట పడ్డది. ఇక తర్వాత మరి ఇంత లోపాలు జరుగుతా అంటే లోపల సహకరించినోడు ఎవడు? ఎవరెవరు కిక్కురు మనకుంటా ఉన్నారు, వీళ్ళు బయటపడాలి. ఇందులో మాజీ సీఎం గారి పాత్ర ఉన్నదా? మాజీ సీఎం గారి కుమారుడు కేటీఆర్ పాత్ర ఉన్నదా? వాళ్ళ కుమార్తె కవిత పాత్ర ఉన్నదా?
లేకపోతే టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి పాత్ర ఉన్నదా? అసలు ఎవరి పాత్ర ఉన్నది? ఈ ప్రవళిక లాంటి కాలిపోయిందిగా మొత్తమే. ఇటువంటి బాధలు ఉన్నాయి మాకు. అయితే ఈ ప్రవళిక లాంటి నిరుద్యోగులు చనిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఏందనేది కూడా ఇక్కడ తెలియాలి. తప్పకుండా విచారణ జరగాలి, దీని మీద తప్పకుండా విచారణ జరగాలి. ఇది కాలిపోయింది. రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందా ఏంది కొంపదీష్? ఏమన్నా ఉన్నదా ఇంకోటి కొత్త? అది ఇక హైకోర్టు భవన సముదాయానికి జనవరిలో శంకుస్థాపన. దీని సంగతి కొంచెం కిందికి వచ్చినాక మాట్లాడదాం. రేవంత్ రెడ్డి మళ్ళా భవన నిర్మాణం మీద ఎందుకు దృష్టి పెడుతుందా అనేది వచ్చినాక మాట్లాడదాం.